3 minutes only given time. కాబట్టి straight away I'm coming to the point. I have my slogan of election is Super 6 and Best 5. అంటే సూపర్ 6 అనేది అడ్వకేట్స్కి ఏంటేంటి అవసరం, వాళ్ళ ఫ్యూచర్లో ఏంటి అవసరం అనేది సూపర్ 6లో ఉన్నాయి. అలాగే బెస్ట్ 5 అనేది ప్రిసిడెంట్గా ఉంటే కనుక నేను ఏం చేస్తాను అనేది అందులో చెప్పాను. కాబట్టి నేను ఎజెండాలో ఉంది, ఇది ఆల్రెడీ వాట్సాప్లో పెట్టాను. సూపర్ 6లో ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మన ప్రొఫెషన్ చాలా అవసరాలు గురించి చెప్తున్నా. రెండోది ఏంటంటే హైకోర్టు బెంచ్, దాని గురించి సుప్రీంకోర్టు వెళ్ళి అక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి వెళ్ళి అక్కడ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది మా ప్రయత్నంగా. అలాగే ఇక్కడ మెడికల్ డిస్పెన్సరీ ఒకటి పెట్టాలని చెప్పి ఇప్పుడు ఒక కోరిక ఉంది. దాని గురించి అప్పట్లో ఒక జిల్లా వైద్యుగా ఒప్పుకున్నారు, కానీ మన తర్వాత జరగలేదు. అదొకటి జరగాలి. ఆ తర్వాత క్యాంటీన్ హైజీన్గా ఉండాలి. అప్పుడప్పుడు హైకోర్టు మనం వెళ్ళినప్పుడు హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఉంటుంది క్యాంటీన్, అటువంటి క్యాంటీన్ ఇక్కడ కూడా పెట్టాలి, దాని దగ్గర ఏర్పాటు కూడా చేయాలనేది ఒకటి ఉంది. ఆ తర్వాత బార్ అండ్ బెంచ్ రిలేషన్ అనేది ఈ మధ్యకాలంలో తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి బార్ అండ్ బెంచ్ రిలేషన్ అనేది ఈ మధ్యకాలంలో చాలా దారుణంగా దెబ్బతిన్నదన్న విషయం మనకు తెలుసు ఏం జరిగింది అనేది. అడ్వకేట్స్ కూడా కోర్టు ఆఫీసరే అనే ఒక విషయాన్ని కొంతమంది న్యాయమూర్తులు మర్చిపోయి మరి వాళ్ళని కొంచెం డిగ్రేట్గా చేసే విధంగా మాట్లాడడం కూడా జరుగుతుంది. కాబట్టి అడ్వకేట్స్ గౌరవాన్ని పెంచే విధంగా మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఎవరైనా జడ్జీలను ప్రిన్సిపేట్ చేయడం వాళ్ళు చూస్తూ ఉంటారు, మన పని కాదు. వాళ్ళు వస్తారు, ఉద్యోగం వస్తారు, ఉద్యోగం చేసుకుంటూ వెళ్తారు తప్పించి వాళ్ళు పెద్దగా సేవ చేసి లేదు అనేది ఒక అభిప్రాయం ఒకటి. అందుకోసం ఎప్పుడైతే జడ్జీలు వస్తారో వాళ్ళకి వచ్చినప్పుడు స్వాగతించినప్పుడే వాళ్ళకి మీటింగ్ పెట్టి రిజిస్ట్రేషన్ వెళ్ళిపోయినప్పుడు కాదు, వచ్చే ముందే వాళ్ళకి ఏం కావాలి, ఇక్కడ అడ్వకేట్స్కి ఏం కావాలి, ఇక్కడ అడ్వకేట్స్ ఎలా ఉంటారు, ఇక్కడ నీడ్స్ ఏంటి, ఇంటిని వాళ్ళకి ఏం ఇవ్వాలి అలాంటి విషయాల మీద ముందు వాళ్ళకి ఒక అవగాహన కలిగించిన తర్వాతే వాళ్ళకి అప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యే విధంగా ఒక కొత్త సిస్టమ్ పెట్టాలన్నారు. లేకపోతే వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ రిటైర్ అయిపోయినప్పుడు రిజిస్ట్రేషన్ మనం పెట్టుకుని వాళ్ళు పూర్తి అయిపోతుంది, కానీ అప్పుడు మనం చెప్పినా కూడా లాభం లేదు. కాబట్టి సిస్టమ్స్ కొన్ని స్ట్రీమ్లైన్ చేయాలనే ఉద్దేశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీకు విషయం ఏం చెప్తున్నానంటే ప్రెసిడెంట్గా నేను గెలిస్తే కనుక ఎటువంటి ఏపీ పోస్టులు తీసుకోను. అంతేకాకుండా ఎటువంటి స్టాండింగ్ కౌన్సిల్ కూడా నేను పర్సనల్గా తీసుకోను. నా పర్సనల్గా ఏం నేనేం చేయను. ఆ 1 year మాత్రం కమిటెడ్గా బార్ అసోసియేషన్ అభివృద్ధి కోసం, అడ్వకేట్స్ యొక్క డిగ్నిటీ హానర్ కోసం నేను పోరాడతాను, ప్రయత్నిస్తానని చెప్తున్నాను. ఎందుకంటే మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు జడ్జెస్ తోటి, అలా పోలీస్ తోటి, రెవెన్యూ వాళ్ళతో కానీ మనం కానీ ఎప్పుడైనా కూర్చొని మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే 1 sidedగా మీటింగ్లు అక్కడ జరుగుతున్నాయి, పోలీసులు వస్తున్నారు, రెవెన్యూ అధికారులు వస్తున్నారు, జడ్జితో మాట్లాడుతున్నారు. కానీ ఈ అడ్వకేట్స్ ఎప్పుడు మీటింగ్ జరగలేదు. అటువంటి మీటింగ్లు పెట్టాలని నా ఉద్దేశం. ఎందుకంటే కోర్టు ఆఫీసర్ అని చెప్పినప్పుడు జడ్జి మనం సమానమైనప్పుడు మనకి సమాన అవకాశాలు, మనకి మన 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 ప్రిఫరెన్సెస్ ఏంటి అనే విషయాలు ఇక్కడ చర్చ జరగట్లేదు. కాబట్టి ఇక్కడ మనం వైవిఆర్ హియర్ మనకి ఇద్దరు అడ్వకేట్స్ ఆర్గనైజేషన్ కూడా క్వాలిటీ జడ్జిమెంట్ కోసం మనం ప్రయత్నిస్తాం. కాబట్టి క్వాలిటీ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఇటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ ఇంకా ఏ